నమస్కారం అండి. యా కిరణ్ గారు, జరుగుతున్నటువంటి చర్చను మీరు వింటూ ఉన్నారు. ఏంటి ఇండియా కూటమిలో ప్రతిపక్ష నేతలు అందరూ కలిసి నాయకత్వం ఏదైతే ఇప్పటివరకు రాహుల్ గాంధీ సారథ్యంలో నడుస్తోందో ఆ నాయకత్వం మార్పుకి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా కొన్ని పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆమోదం కూడా తెలిపారు ఇప్పటికే మమతా బెనర్జీకి. సో ఏంటి, ఎందుకని ఇలాంటి పరిస్థితి ఎదురైందని బీజేపీ కీలకంగానే వీళ్ళందరూ కూడా ఏకమయ్యారు బీజేపీని గద్దెదించాలనేటువంటి లక్ష్యంతో. మరి ఇప్పుడు ఇండియా కూటమిలో వచ్చినటువంటి సంక్షోభం మీ పార్టీకి ప్లస్సా మైనస్సా? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా బలపడుతున్నటువంటి పార్టీ. మొన్ననే మనం మహారాష్ట్ర ఎలక్షన్ చూసినాం. రీసెంట్ గా జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్ లో ఎన్నడూ లేని విధంగా కనివెని ఎరగని రీతిలో అత్యధిక శాతం సీట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ. దాంతో పాటు జాతీయంలో ఓడిపోయినా సరే మా ఓటు శాతం పెంచుకోగలిగినాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీ అనువనువున ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది. మా నరేంద్ర మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ గారి మీద ఖచ్చితంగా నమ్మకం ఏర్పడి భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పోరాడుతుంది, ప్రజల అవసరాలను తీరుస్తుంది అనే ఒక ఏకైక నమ్మకంతో మా వైపు మొగ్గు చూపుతున్నారు. ఇకపోతే కాంగ్రెస్ యొక్క కూటమిలు అన్ని ఎక్కడైనా ప్రతి చోట ఫెయిల్ అయినటువంటి పార్టీలు అన్ని కలుపుకొని ఒక కూటమిగా ఏర్పడి ఇండియా కూటమి అని పెట్టుకున్నటువంటి పరిస్థితి వాళ్ళది. అంటే ఎక్కడెక్కడైతే ఓడిపోతున్నారో వాళ్ళ బలం తగ్గుతున్నా కొద్దిగా మేము బలం పెంచుకోవాలి, మేము బలంగా ఉన్నామని చెప్పి నిరూపించుకోవాలనే ఒక ఏకైక లక్ష్యంతో వాళ్ళందరూ కూటమిగా ఏర్పడుతున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా సొంతంగా బాగుపడుతున్నది కానీ బలపడుతున్న సిచ్యువేషన్లు కానీ ఎక్కడ కనిపించట్లేవు. రాహుల్ గాంధీ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. 4వ సారి లాంచ్ కోసం ట్రై చేసినటువంటి వీళ్ళు సక్సెస్ఫుల్ గా 4వ సారి ఫెయిల్ అయినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు భారతదేశంలో రాజకీయాల్లో అంటే రాహుల్ గాంధీ గారే అని చెప్పి మనకు తెలుస్తుంది. దీని ద్వారా ఆయన ఫెయిల్యూర్ల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజు వాళ్ళు చేసేటువంటి పనులు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలు కానీ, సభ నడిపించకుండా ఏదో ఒక బహానా పెట్టుకొని సభను వాయిదా వేయించడం, సభలో గందరగోళం సృష్టించడం, ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి అంటే వాళ్ళకు వేరే ఏవి కూడా బలమైన కారణాలు లేవు. ప్రజల్లో ఇది ఇబ్బందికరంగా ఉంది, ప్రజలకు ఇది ఇబ్బంది అవుతున్నది, వీటిని మీరు తీర్చండి అని చెప్పి కొట్లాడుతున్న సిచ్యువేషన్స్ ఎక్కడ కూడా లేవండి. అసలు సమస్యలే లేవంటారు. రాహుల్ గాంధీ గారు సమస్యలు లేకుండా ఉండవండి, ఎప్పుడు సమస్యలు ఉంటాయి. వాళ్ళకు కనిపించట్లేవు అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏంటి? భారతీయ జనతా పార్టీ ప్రతి సమస్యను అడ్రస్ చేస్తుంది. సరే పూర్తిగా ఫినిష్ చేయకపోవచ్చు, కానీ అడ్రస్ చేయడం స్టార్ట్ చేసింది. ఏ సమస్య అయినా తీర్చడానికి కొద్దిగా సమయం పడుతుంది. మనకు 70 ఏళ్ల చరిత్రలో, 75 ఏళ్ల చరిత్రలో 60 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు కదా. మాకు వచ్చి ఇప్పుడు ఎంత 10 ఏళ్ళే అయింది. మేము 10 ఏళ్లలో మేము చేసింది వీళ్ళు 60 ఏళ్లలో చేయండి, మేము 10 ఏళ్లలో చేపించినాం కాబట్టి ఇంకా సమయం అలా వీళ్ళు అడ్రస్ చేస్తున్నారు, ప్రతి సమస్యను చూస్తున్నారు అనే ఒక ఏకైకత ఉద్దేశంతో ప్రధానమంత్రి బీజేపీ నాయకుడు కాదా? ఖచ్చితంగా వాజ్పేయి కూడా మీ నాయకుడే అన్న. వాజ్పేయి కూడా మీ బీజేపీ నుంచే, మరి మీ నాయకుడు కాదా చెప్పండి? ఆయన కూడా పరిపాలించాడు కదా 6 ఏళ్ళు, మరి ఆయన కాదా? ఏదో మోడీ వచ్చిన తర్వాతనే బీజేపీ రాలే అన్న గారు. మా గురువు వర్యులు వాజ్పేయి గారు. అందుకనే మీకు 60 ఏళ్ళు అని చెప్పాను. 75 ఏళ్ల చరిత్రలో 65 మీకు చెప్పింది 3 టర్మ్లు మీరు చేశారు, మిగతాది మేము చేసినామని చెప్తున్నాము. వాజ్పేయి గారి టర్మ్ లో జరిగిన పనులే కంటిన్యూషన్ లో ఇప్పటి వరకు జరుగుతున్నాయి కదా. వాజ్పేయి గారు తీసుకున్నటువంటి ఈ రోడ్ లింక్లన్నీ కూడా మనం చేస్తుంది. వాజ్పేయి గారి వేసిన ప్రణాళికనే మేము కంటిన్యూ చేస్తున్నాం కదా. వాజ్పేయి అయినా సరే, భారతీయ జనతా పార్టీలో వాజ్పేయి గారు అయినా సరే, మోడీ గారు అయినా సరే, సంస్థాగతంగా దేశానికి ఏది అవసరం అని చెప్పి నిర్ణయించి దాని ప్రకారంగా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశ ప్రజల కోసం, దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రాహుల్ గాంధీ గారికి అసలు ఏ దేశం నుంచి వచ్చిండు, ఏ దేశంకి వెళ్ళి వచ్చిండు, వాళ్ళ